ఆరాధనా 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 ఆరాధనా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మిమ్మల్ందరినీ కూడా ఈ మండలకాల ధ్యానాంశాలకి ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాను. ఆది కాండము 22వ అధ్యాయంలో ఒక తండ్రి, ఒక కుమారుడు వారు ప్రయాణమై వెళ్తుంటున్నారు. దేవుడు ఒక గొప్ప ఆజ్ఞగా తండ్రికి అనుగ్రహించిన వెంటనే ఆజ్ఞ అతిక్రమించకుండా అంగీకరించి విధేయత చూపుతూ తన కుమారుణ్ణి సిద్ధపరిచిన వాడిగా ఉంటున్నాడు. ఎందుకు అంటూ తన మదిలో ఎన్నో ప్రశ్నలు కలిగినప్పటికీ కూడా దేవుడు సెలవిచ్చి ఉంటున్నాడు కాబట్టి నేను ఇంకా వెనుకను తిరగను అంటూ ఆ మోరియా కొండపైకి వెళ్ళిన అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఒక గొప్ప యాగమును జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఏ విధముగా అయితే తన కుమారుని సైతము బలి అర్పణముగా దేవునికి సమర్పితముగా అందించడానికి తన్ను తాను సిద్ధపరచుకుంటున్నాడో అదే విధముగా సర్వమును సృష్టించిన దేవాది దేవుడు, మన తండ్రి అయిన దేవుడు ఈ లోకమును వారి పాపముల నుండి విమోచించడానికి తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపి తనను నలుగగొట్టుటకు ఇష్టపడిన దేవుడై ఉంటున్నాడు. ప్రియులరా, శిలువ అనేది అలంకారము కాదు, అది త్యాగము, సమర్పణ, విలువైన ప్రేమకు ఒక సూచన. ఈనాటి క్రైస్తవ సంఘాలలో గమనిస్తే శిలువ యొక్క అసలైన అర్థాన్ని కోల్పోతుంటున్నాయి. నశించుచున్న వారికి వెర్రితనముగా, రక్షింపబడుచున్న వారికి అది దేవుని శక్తి అయి ఉన్నది అంటూ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రియులరా, నశించుచున్న వారి వలె నేటి క్రైస్తవ విశ్వాస సమాజము ఆ దారిన వెళుతుంటున్నది. శిలువను ఆరాధిస్తుంటున్నామా లేక ఆత్మను ఆర్పుతుంటున్నామా అనేదే ప్రశ్న. అబ్రహాము కుమారుడు తండ్రి యొక్క మాటలకు విధేయత చూపుతూ అది తీసుకున్న కర్రలన్నింటినీ కూడా తన భుజము మీద వేసుకొని మోరియా కొండకు ప్రయాణమే వెళ్ళినట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన తండ్రి ఆజ్ఞాపించిన ఈ రక్షణ మార్గమును, విమోచన క్రయమును, శిలువను తన భుజమున మోసుకొని విధేయతను కనపరిచిన వాడిగా ఉంటున్నాడు. ఈరోజు క్రైస్తవ సంఘాలలో పునరుద్ధానము కలిగిన మహిమను, అద్భుతములను, ఆశ్చర్యమైన కార్యములను, ఆర్థికమైన సహాయములను, అనేకమైన ఆశీర్వాదములకు స్థానముగా నిలిచి ఉండటానికి కోరుకుంటున్నాయి. కానీ శిలువ సమర్పణ సాక్ష్యమును పొందలేని స్థితిలో నేటి క్రైస్తవ సంఘము, కుటుంబాలు నిలిచి ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. చాలా సందర్భంలో చాలా మటుకు క్రైస్తవులు ఇన్ఫ్లుయెన్సర్స్గా మారుతూ పరిశుద్ధతను మరచిన వారిగా ఉంటున్నారు. వారికి కేవలము ఒక పొజిషన్స్, ప్రభావము, స్థాయి సంపాదించుకోవడానికి ప్రయత్నము చేస్తూ దేవునిలో వినయముతో, విధేయతతో దేవుని పొందుకోవాలనే ఆశ, తపనను మరిచిన వారిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. అధికార బలమును అంధత్వంలోనికి నడిపిస్తూ సేవ అనే పేరుతో అనేకమైన హింసలు, మోసములను, అన్యాయములు, అక్రమములను, అహంతో నిండిన కార్యములను చేసిన వారిగా ఉంటున్నారు. శిలువ మన అహంకారానికి చంపివేసే పిలుపై ఉంటున్నది. కానీ నేటి క్రైస్తవ సంఘములలో దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని చెప్పి వారు సంఘమును, సహవాసమును నాశనమును చేయటానికి పుట్టిన వారిగా ఉన్నట్లుగా ప్రవర్తిస్తుంటున్నారు. శిలువ నాయకత్వానికి, సేవను ఏ విధముగా చెయ్యాలో అంటూ తన్ను తాను రిక్తునిగా చేసుకున్న క్రీస్తుని బట్టి జ్ఞాపకము చేస్తుంటున్నది. కానీ ఇదే తప్పుగా అర్థము చేసుకుంటూ తనకు నచ్చినట్లుగా స్వనీతితోనూ స్వలాభముతోనూ స్వార్థపూరితమైన సేవను చేసే సంఘాలు, సహవాసములో సేవకులు ఈనాటి కాలంలో ఉండడము ఆశ్చర్యపరుస్తుంటున్నది. ప్రియులరా, ఆదిమ సంఘములలో ఈ త్యాగము, సమర్పణ అనేది చాలా నిష్ఠతో వారు ఆచరించిన వారిగా ఉంటున్నారు. సెయింట్ ఇగ్నేషియస్ ఏమని సెలవిస్తాడు అంటే, లెట్ మీ ఇమిటేట్ ద సఫరింగ్ ఆఫ్ మై గాడ్. క్రీస్తు యొక్క శ్రమను నేను కనపరచువారిగా, అనుకరించువారిగా ఉండాలి అనే తపన నాకు కలిగి ఉన్నది అంటూ
ఆ ఒక దైవ సేవకుడు భక్తుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. క్రీస్తు శ్రమలోనే క్రైస్తవ జీవితానికి ఒక విలువ అనేది, అర్థం అనేది ఉన్నది అంటూ వారు గ్రహించిన వారిగా ఉంటున్నారు. మనము ఇంకా ఆ కట్టెలను మోయువారిగా ఉంటున్నామా, లేక మార్గ మధ్యలోనే వాటిని వదిలేసిన వారిగా ఉంటున్నామా? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో తన కుమారుని కూడా తను లక్ష్య పెట్టలేదు. దేవుడు తన్ను తాను రక్షించుకోలేదు. బాధలో, శ్రమలలో, మరణములో తన్ను తాను కాపాడుకోవడానికి ప్రయత్నించలేదు. కానీ లోక పాపమును మోసుకెళ్ళిపోవు దేవుని గొర్రెపిల్లగా, లోకమును ప్రేమించిన రక్షకుడిగా, మన పాపములను విమోచించడానికి తన్ను తాను రిక్తునిగా చేసుకున్న దేవుడై ఉంటున్నాడు. చాలా సందర్భాలలో సంఘాలలో వారి పేరులను, ప్రతిష్టలను, ప్రఖ్యాతులను కాపాడుకోవడానికి దేవుని యొక్క సైతము మాటలను, ఆజ్ఞలను తృణీకరిస్తూ అతిక్రమించే వారై ఉంటున్నారు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభుల వారితో సేవా పరిచర్యలో ఉంటూ ఆయన చూపిన సేవ భారం అంతా కూడా కనపరిచిన సాక్ష్యమును బట్టి, అద్భుతములు బట్టి, ఆశ్చర్యకరములు బట్టి, ఆయన చెప్పిన బోధలను బట్టి సాక్షాత్తుగా సాక్ష్యముగా నిలిచి ఉంటున్న యూదా యేసు ప్రభుల వారిని తన స్వార్థము కొరకు ద్రోహమును, మోసము చేసిన వారిగా ఉంటున్నాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఈనాటి క్రైస్తవ సంఘము ఆ విధముగానే దేవుని పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ దేవునిని మోసపరిచే పరిచర్య నేడు చేస్తుంటున్నది. ఈరోజు మేము దేవుణ్ణి కాపాడుకోవాలి, దేవుణ్ణి కాపాడుతుంటున్నాం, సంఘాన్ని కాపాడుతుంటున్నాం, సేవకులను కాపాడుతుంటున్నాం, విశ్వాసులను కాపాడుతుంటున్నాం, మా సరిహద్దులను కాపాడుకుంటున్నాం, కుటుంబాలను కాపాడుకుంటున్నాం, మా విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటున్నాం అనుకుంటూ ఇంకాను యూదా యొక్క నీడలో బ్రతికిన వారిగా ఉంటున్నాం. తన ప్రశస్తమైన రక్తము చేత యేసుక్రీస్తు ప్రభుల వారు సంఘాన్ని సంపాదించుకున్న వాడిగా ఉంటున్నాడు. ఎందు నిమిత్తము అంటే ఈ మోసములో జీవించడము కాదు కానీ దేవుని మహిమకరమైన సాక్ష్యంగా జీవించడానికి దేవుడు పిలుపునిచ్చుతున్నాడు. అందును బట్టే ఆ శిలువలో న్యాయము మరియు కృప కలిసిన స్థలముగా ఉంటున్నది. సత్యము మరియు ప్రేమ కలిసిన స్థలముగా ఉంటున్నది. విశ్వాసము మరియు విధేయత నిలిపిన స్థలముగా ఉంటున్నది. కానీ చాలా సందర్భంలో మనమే అపార్థము చేసుకుంటూ, తప్పుగా అర్థము చేసుకుంటూ నిలిచిన వారిగా ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు తన ఇచ్చిన పిలుపులో తన శిష్యులుగా ఉండటానికి మనలను మనము తృణీకరించుకోవాలి అంటూ ఇచ్చిన పిలుపు, ఈరోజు ఆ పిలుపు ద్వారా మనము ఎంతమందిని గాయపరిచిన వారిగా ఉంటున్నాం. నిజముగా క్రీస్తుకి సమర్పితమైన జీవితము, త్యాగపూరితమైన జీవితము మనకి ఉంటున్నదా? యూదా ఇస్కరేతు తన యొక్క ముద్దుతో ద్రోహము, అపమానము చేసిన వాడిగా ఉంటున్నాడు. పేతురు ముమ్మారు తృణీకరించి నిరాకరించిన వాడిగా ఉంటున్నాడు. నేటి క్రైస్తవ సంఘములను దేవుని మాటలను వింటూ దానిని విశ్వాసంతో కలపక విడిచిన వారిగా ఉంటున్నారు. ప్రియులరా, నేటికి కూడా ప్రభువు మనల్ని పిలిచిన వాడిగా ఉంటున్నాడు. మన ఆత్మను పరిశీలన చేసుకోవడానికి, మన పాపములను ఒప్పుకొనడానికి, తిరిగి ఆయన పునరుద్ధాన అనుభవంతో మన విశ్వాసాన్ని పునర్ప్రతిష్ఠించుకోవడానికి దేవుడు మనల్ని పిలిచిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియులరా, ఈరోజు మనము ఆయన సంఘముగా పిలువబడుతుంటున్నాం. ఆయన విశ్వాసులుగా పిలువబడిన వారిగా ఉంటున్నాం. ఆయన కుటుంబంలో మనము సభ్యులుగా ఉండడానికి, సాక్షులుగా ఉండడానికి, వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుంటున్నాడు. కాబట్టి మనమందరము ఈరోజు మనలను మనము దేవునికి సమర్పించుకుంటూ ఏ విధముగా అయితే ఇస్సాకు ఆ మోరియా కొండకు విధేయతను కనపరిచి అక్కడ ఆ కట్టెలపై పండుకొని సమర్పితమైన జీవితము మరణము వరకు నమ్మకముగా ఉంటున్నాడు, అదేవిధముగా మనము కూడా మరణం వరకు నమ్మకముగా ఉంటూ ఆయనకు ఇష్టలుగా జీవిస్తూ, ఆయనకు విధేయతను చూపుతూ, ఆయన స్వరూపమును మనం పొందుకుంటూ, ఆయన ఆత్మలో మనము నూతన సృష్టిగా మార్చబడుతూ ఈ మండల కాలం అంతా కూడా ఆయన బలము, విశ్వాసము, శక్తిని కనపరిచే సాధనముగా, సాక్ష్యముగా ఎల్లప్పుడూ ఉండుటకు త్రియేక దేవుడు మనకు సహాయం చేసి కాపాడనుగాక. ఆమెను ప్రార్థించుదాము. పరిశుద్ధ దేవ, పరలోకపు రాజా యేసుక్రీస్తు ప్రభువా, నరులారా తిరిగి రండి,
నీవు ఇచ్చిన ఒక గొప్ప పిలుపును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని మేము పరిశీలించుకుంటూ, పరిశోధించుకుంటూ, ప్రక్షాళన చేసి నీ పరిశుద్ధమైన నామములో సాక్ష్యముగా నిలుపమని నేను ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, నీవిచ్చిన ఆ అమోఘమైన పిలుపును బట్టి మమ్మల్ని మేము తృణీకరించుకొని నిన్ను హెచ్చించే సాక్షులుగా నిలుచుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, మిమ్మల్ని మేము మోసపుచ్చే వారిముగా లేము, మమ్మల్ని మేమే మోసపోయే వారిగా ఉంటున్నాం. అవును ప్రభా, మా జీవితంలో ప్రభా మమ్మల్ని ప్రక్షాళన చేసి ప్రాయశ్చిత్తము కలగజేసి నీ పరిశుద్ధ రక్తం చేత నీ దృష్టికి అంగీకారంగా ఉండు విశ్వాస జీవితము మాకు ప్రసాదించమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఏ విధముగా అయితే ఇస్సాకును బలిగా అర్పించబడి ఉంటున్నాడో, ఏ విధముగా అయితే నిన్ను నీవు రిక్తునిగా చేసుకొని సిలువ మరణము పొందటకు విధేయతను కనపరుచుంటున్నావు, మరణమున వరకు అటు విశ్వాసంలో నిలిచుండుటకు, అటు త్యాగమునుగా సమర్పించుకున్నటకు నీ కృప భాగ్యను మాకు వెనుక దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా ఈరోజు వారి జీవితంలో ప్రభా నీ కొరకు సమర్పించుకున్నట్టుగా వారి యొక్క అర్పణములను ఆలకించి వారి హృదయములను నీ యొక్క ముఖకాంతి వెలుగును ప్రకాశింపచేసి వారి జీవితంలోని ప్రతి చీకటిని తోలివేసి నూతన విశ్వాసము, నమ్మకము, బలము, నీ నడిపింపును నిత్యము వారికి అనుగ్రహించి దీవించమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.